Good morning viewers. Welcome to Consumer Shorthand Classes. ఈ వీడియో షార్ట్ కట్స్ మీద 19th వీడియో. ఈ వీడియోలో మీకు ఇంగ్లీష్ కాంటెక్స్ట్కి సంబంధించి కొన్ని అవుట్లైన్స్ గురించి మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. విని ఈ పర్టికులర్ అవుట్లైన్స్ ఏవైతే నేను చెప్పానో వాటి మిగతా పాసేజెస్లో ఎక్కడైనా వచ్చినేమో చూసుకోవాలా, చూసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈ డిక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 80 words per minute అబవ్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. 80 స్పీడ్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి చక్కగా. ఇంకా పై వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది నేను జాగ్రత్తగా స్టడీ చేశాను. ఒక 6-7 సెంటెన్స్లు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే, టు స్టార్ట్ విత్ ద ఐటమ్స్ దట్ హీ ప్రపోజెస్ ఆర్ గుడ్. ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఈ ప్రపోజెస్ అనేటటువంటి అవుట్లైన్ ఎలా రాయాలి? మనం పరపి సర్కిల్ రాయాలి రూల్ ప్రకారంగా. కానీ పర్పి సర్కిల్ రాయక్కర్ లేకుండా ఈజీగా పర్పి సర్కిల్స్ రాసేసుకోవచ్చు మీరు. ఏం చేతంటే హీ తర్వాత ఖచ్చితంగా వెర్బ్ పక్కని ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. మీకు పర్సన్స్ గురించి తెలుసు కదా, ఇంగ్లీష్లో గ్రామర్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 3 పర్సన్స్ ఉంటాయి. ఈ 3 పర్సన్స్కి మళ్ళీ సింగులరు ప్లూరల్ ఉంటుంది. సో 3 into 2 6 పర్సన్స్. ఈ 6 పర్సన్స్లో ఒక్క దాంట్లోనే వెర్బ్ పక్కనే ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అదొకటి ఏంటంటే హీ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ పర్సన్ తర్వాత వెర్బ్ వచ్చినట్టయితే దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ఇది మీరు అందరూ కూడా చాలామందికి తెలుసు. చాలామంది మంచి పీజీలు, డిగ్రీసు అండ్ బీటెక్లు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. మీకు ఇంగ్లీష్ గ్రామర్ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంచేత దీన్ని పాజిటివ్గా తీసుకోండి. సో ఈ ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ ఏదైతే ఉందో దీంట్లో 5కి కామనే. వెర్బ్ పక్కని ఎస్ కానీ ఎస్ కానీ ఉపయోగించరు. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్. దిస్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి ఈ ప్రపోజెస్ ఇక్కడ సర్కిల్ పెట్టలేకపోయాను అని చెప్పి మీరు ఏ ఇబ్బంది ఏం పడక్కర్లా. సర్కిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రపోజ్ అని రాసుకున్నా ఇక్కడ హీ ఉంది కాబట్టి ప్రపోజెస్ అని మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసుకుంటారు. మనకి ఇనీషియల్ ఓవల్ ఇంప్లాయిడ్ అని చెప్పి ఒక చాప్టర్ ఒకటి ఉంది మనకి ఇన్స్ట్రక్టర్లో. దాంట్లో ఏమంటాడు, డౌన్లోడర్ రాస్తాడు, ఇనీషియల్ ఓవల్ పెట్టాడు, ఉందనుకోండి అంటాడు అనమాట. అలాగే ఇక్కడ మీరు సర్కిల్సే పెడతారు, కానీ ఉందనుకోవాలి, అక్కడ సెస్ ఉందనుకోవాలా. వై? బికాజ్ ఇక్కడ హీ ఉంది కాబట్టి హీ ప్రపోజెస్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే మీరు నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇంట్రెస్ట్ లేకపోతే చూడొద్దు. కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్లో 19 వీడియోస్ చేశాను నేను గ్రామర్ మీద. మీరు ప్లేలిస్టులు కనుక క్లిక్ చేసినట్టయితే ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి వస్తుంది. ఆ ఇంగ్లీష్ గ్రామర్ క్లిక్ చేసినట్టయితే దాంట్లో మనకి 19 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పి థంబ్నెయిల్ తోటి ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మొత్తం 6 పర్సన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఒక్కొక్క పర్సన్ 2 ఉన్నాయి, 6 ఉన్నాయి. 6లో ఒక్కదానికే మనము ఈ ఎస్ ఈఎస్ పెట్టాలి కాబట్టి ఆ ఒక్కదానికి నేనేం పెట్టానంటే చికెన్ పీస్ అని పేరు పెట్టాను.
చికెన్ పీస్ ఎవరికి ఇస్తాము అంటే ఓన్లీ హీకి, షీకి, థర్డ్ పర్సన్కి ఇస్తామని చెప్పి నేను చాలా క్లియర్గా నెరేట్ చేశాను. మీకు అవసరమైతే అది కూడా మీరు చూడండి. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైతే నెక్స్ట్కి వెళ్దాం. టు బ్రింగ్ అండర్ ద ఇంక్రీజ్డ్ ట్యాక్సేషన్ ఈజ్ ఎసెన్షియల్. ఇంక్రీజ్డ్ ట్యాక్సేషన్, పెంచబడినటువంటి ట్యాక్సేషన్ ఈజ్ ఎసెన్షియల్. అక్కడ పాస్ట్ టెన్స్ ఇది. ఇంక్రీజ్ ట్యాక్సేషన్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రావడం లేదు. ఇంక్రీజ్డ్ ట్యాక్సేషన్. అప్పుడు మీరు దీనికి అవుట్లైన్ రాసేటప్పుడు టు బ్రింగ్ అండర్ ద ఇంక్రీజ్డ్ రాయక్కర్లేదు. ఈ స్టీలు ఉప్పు రాయకపోయినా సర్క్యులర్స్ రాసేసిన ఉపయోగం పర్వాలేదు. అంటే మీరు ఇంక్రీజ్డ్ రాసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ రాయలేకపోయి సర్క్యులర్స్ రాశారనుకోండి, కంగారు ఏం పడక్కర్లా. ఇది మీరు ట్రాన్స్క్రిప్షన్లో ఇంక్రీజ్ అని చెప్పి చదువుకుంటారు. ఇది గమనించండి అందరూ కూడా. ఇట్లాంటి సెంటెన్సులు చాలా వస్తాయి, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అవుట్లైన్స్ రాయటానికి, అలాగే ఆ రాసినటువంటి అవుట్లైన్స్ డౌట్ లేకుండా ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను ఈ ఇంగ్లీష్ కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని, ఇంగ్లీష్ వొకాబులరీని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఓకే, ఈ రెండు అర్థమైతే ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ ఇంక్రీజ్డ్కి ఇంక్రీజ్ ఎక్కడ వస్తుంది అన్నది మీకు ఒక సెంటెన్స్ చెప్తాను. సో ద ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ విల్ వెరీ మచ్ ఎఫెక్ట్ హిమ్. ద ఇంక్రీజ్ ఇది నౌన్ ఫార్మ్, ఇక్కడ ఇంక్రీజ్ రాసుకుంటాం. ఇక్కడికి వచ్చే ఇంక్రీజ్ ట్యాక్సేషన్, ఇది ద ఇంక్రీజ్. అందుకోసం ఈ సెంటెన్స్ నేను చెప్పాను. సో ఇది మీకు అర్థమవుతే కిందకు వద్దాం. వీ హ్యావ్ ఫిక్స్డ్ ఏ మోడరేట్ ప్రైస్ ఫర్ ద సెట్. ఇక్కడ వీ హ్యావ్ మీకు ఆల్రెడీ చెప్పాను. వీ హ్యావ్ వీహుకు పెట్టేసుకుంటే వీ హ్యావ్ అయిపోతుంది. వీ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ వస్తుంది ఖచ్చితంగా. హ్యావ్, హ్యాజ్ తర్వాత ఫిక్స్డ్ వస్తుంది. ఈజ్ తర్వాత, హ్యావ్ తర్వాత. సో ఆ ఫిక్స్డ్ మీరు పూర్తిగా స్టీలు రాయాలన్నది ఇదేమి లేదు, రాయక్కర్లా. ఎఫ్కే సర్క్యులర్స్ రాసేసుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ మీకు పడిపోతుంది, పడదని కాదు అవుట్లైన్. ఒకవేళ పడకపోయినా కూడా ఇబ్బంది ఏం పడక్కర్లేకుండా ఫిక్స్ రాసేసుకుంటే మీరు ట్రాన్స్క్రిప్షన్లో హ్యావ్ వచ్చింది కాబట్టి ఫిక్స్డ్ ట్రాన్స్క్రిప్షన్ చేసుకుంటారు మీరు. తర్వాత ఇది ముందు చెప్తాను నేను, వినండి. దే షుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ హెల్ప్డ్. దే షుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ హెల్ప్డ్ అని చెప్పి ఒక సెంటెన్స్ వచ్చిందనుకోండి, మీరు దే షుడ్ బి రాసుకుంటారు. ఎంకరేజ్డ్ ఏదైతే ఉందో ఎన్కరేజ్డ్ రాసుకోవడానికి కొద్ది కష్టం. హాఫ్ లెంగ్త్ స్ట్రోక్ రాసుకోవడానికి కొద్ది టైం పడుతుంది. మీకు జాగ్రత్తగా రాయాలి, లేకపోతే పెద్ద అయిపోతుందేమో భయం మీకు. ఏమీ పర్వాలేదు, మీరు ఫుల్ స్ట్రోక్ రాసేసుకోవచ్చు, ఎంకరేజ్ రాసేసుకోవచ్చు. మీరు ట్రాన్స్క్రిప్షన్లో ఎంకరేజ్ అని చెప్పి మనము ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. వై? బికాస్ బి వచ్చింది, షుడ్ బీ వచ్చిందంటే పాస్ట్ టెన్సే వస్తుంది, ఎంకరేజ్డ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది నేను చూశాను నా ఆన్లైన్ క్లాసెస్లో, ఎంకరేజ్డ్ వచ్చేటప్పటికి అక్కడ జిహాడ్ రాయడానికి కొద్ది ఇబ్బంది పడి నెక్స్ట్ ఒక వర్డ్ 2 words ఓమిషన్స్ వచ్చేసాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నా, ఎందుకు ఇబ్బంది? మామూలుగా ఎంకరేజ్ చక్కగా రాసేసుకోవచ్చు, రాసేయండి. షుడ్ బి వచ్చింది కాబట్టి మనము ఎంకరేజ్ అని చెప్పి మనం ట్రాన్స్క్రిప్షన్ రాసుకుంటాం. అలాగే హెల్ప్డ్ అన్నాడు, హెల్ప్డ్ కూడా పాస్ట్ టెన్సే. బి తర్వాత ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ వస్తుంది అంతే. కాబట్టి రాసి హాఫ్ లెంగ్త్ స్ట్రోక్ రాసుకోవడానికి ఇబ్బంది పడవద్దు. పి రాసేసేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు మీకు. బట్ ట్రాన్స్క్రిప్షన్లో యూ షుడ్ బి కేర్ఫుల్ టు ట్రాన్స్క్రైబ్ ఇట్ యాజ్ హెల్ప్డ్, ఎంకరేజ్డ్. ఇది మీరందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ పోతే కానీ మీకు స్పీడ్ పికప్ అవ్వదు. ఇవాళ చాలా కాంపిటీషన్గా ఉంది ఈ షార్ట్ హ్యాండ్కి. మేము నేర్చుకున్నప్పుడు మా కాలంలో 10th క్లాస్ పాస్ అయ్యి
లోయర్ పాస్ అవుతే పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సీజీఎల్ అని, ఐఎస్ఎస్సి అని, సిబిటి అని, అదని ఇదని ఎన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. దానికి రోజు ఒక ఇంగ్లీష్ పాసేజీ, ఏదో ఒక పాసేజీ మీరు చదవాలి. చదివి అర్థం చేసుకోవాలి. దాంట్లో మీనింగ్లు ఏమన్నా అర్థం కాకపోయినట్టయితే యూ షుడ్ గో టు ది గూగుల్ రెడీగా ఉంది. ఆ గూగుల్కి వెళ్ళిపోయి మీనింగ్ అడిగితే చెప్పేస్తాడు. అట్లనే ప్రొనౌన్సియేషన్ అడిగినా చెప్పేస్తాడు. ఏదో అడిగితే చెప్పేశాడు కదా అని చెప్పి వినేసేసి బయటకు వచ్చేయడం కాదు. దాంట్లో ఒక 5 నిమిషాలు ఉండి ఆ మీనింగ్ ఎందుకు వచ్చింది, ఇది వెర్బ్ ఫార్మా, నౌన్ ఫార్మా, లేకపోతే యాడ్వర్బ్ ఫార్మా, యాడ్జెక్టివ్ ఫార్మా, ఆర్టికల్లా ఏంటన్నది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలా. ఒక 5 నిమిషాలు దాంట్లో ఉండి తెలుసుకోవాలి. అట్లా తెలుసుకుని ముందుకెళ్తే మీరు ట్రాన్స్క్రిప్షన్ చాలా బాగా చేయగలుగుతారు. అందుకోసమే నేను ఈ వీడియో ఇవాళ నాకు మార్నింగ్ థాట్ వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్లో ఒక అబ్బాయి హెల్ప్డ్ అన్నాను కదా, ఎంకరేజ్డ్ అన్నాను కదా, ఆ ఎంకరేజ్డ్ డిక్టేషన్ నేను చెప్పినప్పుడు నేను కెమెరాలో చూస్తున్నా. ఎంకరేజ్డ్ అక్కడ ఉండిపోయాడు. జే రాయటం కొంచెం స్లోగా ఉన్నాడు. ఈ లోపల నేను ఎండ్కి వెళ్ళిపోయాను, ఎండ్ హెల్ప్డ్కి వెళ్ళిపోయాను. నేను ఆ ఎండ్ హెల్ప్డ్ రెండు కూడా ఆ కుర్రాడికి ఒమిషన్ పడిపోయింది. ఏమయ్యా ఎందుకయ్యా అంటే ఆ జేహావుడు కొద్ది కష్టమైందని. జేహావుడు ఎవరు రాయమన్నారు? నేను జే రాసేయి, ఎంకరేజ్ రాసేయి. నీకు ఇక్కడ బీ ఉంది కదా, నువ్వు ట్రాన్స్క్రిప్షన్లో ఎంకరేజ్ అని చెప్పి రాసుకుంటావు. నిన్ను ఎవరు అడుగుతారు? అలాగంటే ఒక స్టూడెంట్ అన్నాడు, సార్ మేము ఖచ్చితంగా అవుట్లైన్ రాయకపోతే రేపు రొద్దుట ఇబ్బంది అవుతుందేమో, మా ఎగ్జామినేషన్లో చూస్తారేమంటే. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. నీకు కావాల్సింది ఏంటి? డిక్టేషన్ తీసుకుని ఆ డిక్టేషన్ని కరెక్ట్గా నువ్వు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. అదే కావాలా. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అందరికీ. ఆల్ అరౌండ్ ది వరల్డ్ అనేటటువంటి ఒక ఫ్రేజ్ ఉంది చూడండి. ఇక్కడ చూపిస్తాను మీకు, ఇక్కడ రాస్తాను. దానికి ఇట్లా పెట్టేసాం. ఇదేమో వరల్డ్, ఆల్ అరౌండ్ ది వరల్డ్. అదేమన్నా షార్ట్ హ్యాండ్కి ఏమైనా సంబంధం ఉందా? బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ లైక్ దట్. అలాగంటే మీరు అనొచ్చు, అలాగా ఎట్లా చేస్తారు సార్ అంటే, బ్రౌన్ షార్ట్ కట్స్ అని చెప్పి బ్రౌన్ అని ఒక ఆయన లండన్ ఆయన రాశాడు. అది నేను రాసింది కాదు అది. మరి ఆయన రాశాడు అంటే అది మనం అడాప్ట్ చేసుకోవాలి కదా. సో అది ఏదైతే ఉందో షార్ట్ హ్యాండ్కి సంబంధం ఉందా? అది మీరు ఆల్ అరౌండ్ ది వరల్డ్ డిక్టేషన్లో వస్తే ఆల్ అరౌండ్ ది వరల్డ్ రాసేసుకుంటారు. మాకు కావాల్సింది ఏంటి? ఆ డిక్టేషన్ మీరు ట్రాన్స్క్రిప్షన్లో ఇంగ్లీష్లో రాసినప్పుడు ఆల్ అరౌండ్ ది వరల్డ్ రాయాలంతే. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఐ షాల్ బి ఫార్వర్డెడ్ అండ్ టాలీడ్ విత్ ద వోచర్ అనే సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో మనకి బి వచ్చింది. ఇక్కడ బి వచ్చిందంటే ఖచ్చితంగా ఫార్వర్డెడే అండ్ టాలీడే. అంతేగాని ఫార్వర్డు అండ్ టాలీ రాదు. కానీ అవుట్లైన్ రాసేటప్పుడు ఫార్వర్డెడ్ రాయాలంటే ఎంత కష్టం నీకు. ఫర్ వే డిహావ్డ్ రాయాలి. ఎప్పుడైతే బి వచ్చిందో ఫార్వర్డెడ్ బదులు నువ్వు ఫార్వర్డ్ ఫర్ వే హావ్డ్ రాసేసుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది. బట్ నువ్వు ట్రాన్స్క్రిప్షన్లో ఖచ్చితంగా ఫార్వర్డెడ్ అని రాసుకుంటావు ఇంగ్లీష్లో. బట్ ఇక్కడ అవుట్లైన్కి వచ్చేటప్పటికి తగ్గించేసుకున్నావు కదా. ఇలా తగ్గించేసుకోవాలా అంటే సెంటెన్స్ నువ్వు మైండ్లో పెట్టుకోవాలా. అట్లనే అండ్ టాలీడ్ ఇలా రాయటం ఎందుకు? టాలీ ఎలా రాసేసుకో. ఒకవేళ రాగలిగితే రాసేసే టాలీడ్ రాయగలిగితే రాసేసేయండి. ఇప్పుడు ఇది కూడా ఫార్వర్డెడ్ కూడా మీరు రాసేయగలిగితే టైం ఉంటే రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంతేగా నేను ఇలా రాయమనమన్నానని చెప్పి మీకు టైం ఉన్నా కూడా ఫార్వర్డెడ్ రాయకుండా ఫార్వర్డ్ రాయక్కర్లా, రాసుకోవచ్చు. బట్ టైం ఉండదు అంటే మీకు ఆ స్పీడ్ పికప్లో టైం లేకపోతే ఇలా రాసుకోండి, టాలీ ఇలా రాసేసుకోండి. బట్ ఇక్కడికి వస్తే టాలీడ్ ఇంగ్లీష్లో రాసుకోండి. రైట్. అలాగే అన్లెస్ వీ రిసీవ్ ఎన్ ఆర్డర్ వీ విల్ నాట్ సప్లై ద స్టాక్. దీని అర్థం ఏంటి? మాకు
ఆర్డర్ రాకపోతే, మీ దగ్గర నుంచి సప్లై చేయమని ఆర్డర్ రాకపోతే మేము సప్లై చేయము అని చెప్పన్నాడు. సో ఇక్కడ రిసీవ్ బదులు రిసీవ్డ్ ఇలా పడిపోయింది అనుకోండి, అవుట్లైన్ ఇలా రాశారనుకోండి, రాసేసిన ఇబ్బంది ఏం లేదు. మీరు వీ రిసీవ్, అన్లెస్ వీ రిసీవ్, ఆ సెంటెన్స్ని చూసుకోవాలా. నేను చూస్తున్నాను చాలామంది మక్కికి రాసేస్తున్నారు. అట్లా కాదు, ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటూ మీరు రాయాలా. దానికి ప్రతిరోజు కూడా ఒక పాసేజీ, కనీసం చిన్న పాసేజ్ తీసుకుని మరి చదవండి. చదివి ఇంగ్లీష్ని అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకుని మీరు మన డిక్టేషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కాంటెక్స్ట్ని గుర్తుపెట్టుకోవాలా. వొకాబులరీ గ్రామటికల్గా జాగ్రత్తగా కూడా చూసుకోవాలా. ఇక్కడ దాకా ఇది అయిపోతే నెక్స్ట్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. మనం ప్రతిసారి ఆ డిక్టేషన్స్లో వస్తుంది యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తున్నాం. మరి చాలామంది తెలియదు యువర్స్ ఫెయిత్ఫుల్ ఎక్కడ ఉందో. మీకు తెలుసు అని అనుకుంటున్నాను నేను, కానీ కొంతమందికి యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసేస్తున్నారు. నేను నా స్టూడెంట్ని అడిగాను, ఆన్లైన్ స్టూడెంట్ని, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎక్కడ ఉందా చెప్తావా మన ఇన్స్ట్రక్టర్లో అంటే చెప్పకపోయాడు అతను. అంటే తెలియదు పాపం. అప్పుడు అతను చెప్పాను నేను, పేజ్ నెంబర్ 235 తీయండి. 235లో బిజినెస్ పేజెస్ అని చెప్పి ఉంటాయి. ఆ బిజినెస్ పేజెస్లో లాస్ట్ నుంచి 4వ ఏదో ఉంది, అది యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఒకవేళ మీకు తెలియకపోతే ఇమీడియట్గా చూడండి, 235 పేజ్ తీయండి. ఆ పేజీలో మీకు అక్కడ దొరుకుద్ది. ఓకే, రైట్. తర్వాత ఎట్ ఎ గ్లాన్స్ అనేటువంటిది టీ గల్ ఎన్సైడ్ సర్కిల్స్ పెట్టుకుంటే ఎట్ ఎ గ్లాన్స్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఇంగ్లీషు వొకాబులరీకి సంబంధించి మీకు అందరూ అన్నీ చెప్పాను. ఇవన్నీ కూడా మీకు షార్ట్ కట్స్. ఇక్కడ ఎట్ ఎ గ్లాన్స్ మీకు తెలియకపోతే రాసుకోండి. ఎట్ గ్లాన్స్, ఏ అనేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో మన గ్రామ్లాగా ఉందో, గ్రామ్లాగా మనం ఓమిట్ చేసేస్తాం. తర్వాత సిస్టమ్ మనం జనరల్గా రాసేది సిస్టమ్ ఇట్లా రాస్తాం. సిస్టమ్ని ఇలా రాస్తాం. కానీ ఆ హాఫ్ లెంగ్త్ స్ట్రోక్ రాయటానికి కొంచెం ఇబ్బంది పడతారు అందరూ కూడా. నేను కూడా ఇబ్బంది పడేవాడిని. అందుకోసం ఈ సిస్టమ్ అనేటువంటిది ఇట్లా రాసుకుందాం, సిస్టమ్. ఓకే, నచ్చిందా ఈ అవుట్లైను? నచ్చితే ఉపయోగించుకోండి. అలాగే సిస్టమాటిక్ యాక్చువల్గా ఇలా రాయాలి, సిస్టమాటిక్ ఇలా రాయాలి. అలా రాయడానికి కొంచెం ఇబ్బంది. హాఫ్ లెంగ్త్ స్ట్రోక్ రాయటము స్పీడ్లో నీకు ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏం చేసామంటే సిస్టమాటిక్ ఇట్లా పెట్టాం. టీ ఎంహావుడ్ కే పెట్టాం. కానీ ఆ ఎంహావుడ్ రాయటం కూడా ఇబ్బంది. అందుకోసం టీ సర్కిల్ టీ ఎంకే రాసేయండి అంతే. సిస్టమాటిక్ ఇలా రాసేయండి. ఇలా రాసేస్తే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. తర్వాత సచ్ ఏదైతే ఉందో ఆంధ్రలో రాసుకుని థింగ్స్కి ఇక డాష్ పెట్టుకుంటాం, డిజైన్ చేస్తాం, డాష్. సచ్ థింగ్స్ అయిపోయినాయి. థింగ్స్ మనకి చెప్పాడు, సఫిక్సెస్లో చెప్పాడు, ఇంగు డాట్ పెడితే థింగ్ అవుద్ది, డాష్ పెడితే థింగ్స్ అవుద్ది. దాన్ని ఫాలో అయ్యి మనం ఎలా రాసుకుందాం, సచ్ థింగ్స్. లాస్ట్లో ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ. మనకి ఆల్రెడీ నేను చేసినటువంటి 18 షార్ట్ కట్ వీడియోస్లో మరి 14th వీడియో లేదా 13th వీడియోలోనో ఇట్ ఈజ్ నెససరీ గురించి నేను చెప్పాను. ఇట్ ఈజ్ నెససరీ ఇట్లా రాయాల. యాక్చువల్గా మనం ఎలా రాస్తాం, ఇట్ ఈజ్ ఇలా రాస్తాం. ఇట్ ఈజ్ నెససరీలో ఇక్కడ ఇట్ ఉంచాము, ఈ సర్కిల్స్ తీసేసాము, ఎన్ తీసేసాము, ఈ ఎస్ సర్కిల్ రేపెట్టేసాము. ఇట్ ఈజ్ నెససరీ. ఆల్రెడీ మీకు నా వీడియోస్లో దొరుకుతుంది ఇది. ఇట్ ఈజ్ నెససరీకి ఇట్ ఈజ్ వెరీ నెససరీ
వస్తుంది. ఇట్ ఈజ్ వెరీ నెససరీకి ఏం చేసామంటే వెరీలో వి ఉంటుంది కదమ్మా, ఇవి పెట్టేసాం. ఇట్ ఈజ్ వెరీ నెససరీ అయిపోయింది. వి ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నెససరీ ఉంది ఒక ఫ్రేజ్. ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నెససరీ. ఈ దేర్ ఫోర్ ఏదైతే ఉందో మనకి మ్యాథమెటిక్స్లో దేర్ ఫోర్ని ఇట్లా రాస్తాం కదా, పెడతామా? దేర్ ఫోర్ అంటే దాంట్లో ఒక చుక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నెససరీ అయిపోయింది. ఇప్పుడు ఇట్ ఈజ్ అబ్జల్యూట్లీ నెససరీ వచ్చింది. ఇట్ ఈజ్ అబ్జల్యూట్లీ నెససరీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నెససరీ రాసేసి అబ్జల్యూట్లీ ఏబిఎస్ఓ అబ్జల్యూట్లీ నెససరీ. ఇక్కడ ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, స్మాల్ లెటర్ పెట్టుకున్నా పర్వాలేదు, ఏదో పెట్టేసుకోండి. ఇట్ ఈజ్ అబ్జల్యూట్లీ నెససరీ. సో మీకు అర్థమైందా? ఇట్ ఈజ్ నెససరీ, ఇట్ ఈజ్ వెరీ నెససరీ, ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నెససరీ, ఇట్ ఈజ్ అబ్జల్యూట్లీ నెససరీ. ఇవ్వండి కొన్ని. మరి ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో నేను స్టడీ చేస్తూ ఉంటాను. స్టడీ చేసి మీకు ఉపయోగం అనుకున్నటువంటివి మాత్రమే నేను షార్ట్ కట్స్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో పైనుంచి కింద దాకా చెప్పినటువంటి అన్నీ కూడా మీకు నచ్చితేనే వాడుకోండి, మీకు యూస్ఫుల్ అనుకుంటేనే యూజ్ చేసుకోండి. అంతేగాని మాస్టర్ చెప్పారు మేము రాస్తాము రాయాలి అని అనుకోవద్దు మీరు. ఎంచేతంటే ఇది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. దీంట్లో కొన్ని ఉపయోగపడకపోవచ్చు, కొన్ని మీకు ఇష్టం పడకపోవచ్చు, మానేయచ్చు. ఓకేనా? రైట్. మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.